కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో టీడీపీ పార్టీ కార్యాలయాన్ని శనివారం ఉదయం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప మరియు కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్లు సతీ సమేతంగా సాంప్రదాయ పద్ధతిలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిత్యమూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఈ యొక్క పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని సందర్శించి వారి యొక్క సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కార దిశగా ముందుకు వెళ్లాలన్నారు. అదేవిధంగా రానున్న లోకల్ ఎన్నికలకు ప్రతి నాయకుడు సిద్ధం కావాలని సూచించారు. అదేవిధంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్కు వచ్చేటువంటి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ప్రజా దర్బారు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించారు. ఈ యొక్క కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, కర్రెడ్లిదేవి, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే సార్. మా మధ్యకి వచ్చేనా కొంచెం జరుగుతుంది. రెండు మార్గాలు. మీ లెవెల్ టీడీపీ ఎన్డీఏ కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఇక్కడ విశేషం ఏంటంటే ఈరోజు మనం పెద్దాపురంలో టీడీపీ కార్యాలయం ఓపెనింగ్కి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ఓపెనింగ్ మన రామకృష్ణ గారితో ఓపెనింగ్ చేయడం జరిగింది. రామకృష్ణ గారికి అలాగే తుమ్మల బాబు గారికి కూడా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడ పెద్దాపురంలో ముఖ్యంగా మనం ఇక్కడ ముందుగా ఇక్కడే ఉండేది ఆఫీసు, అది మనం ఖాళీ చేయడం వల్ల ఇక్కడ కొత్తగా నూతనంగా ఈ ఆఫీస్ కట్టడం జరిగింది. ఇక్కడ నుంచి మన డీటెయిల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ నుంచే మనం చేద్దామని కూడా నిశ్చయించుకున్నాం. అలాగే ఇక్కడ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇక్కడ పెద్దాపురంలో మనం ఇక్కడ కార్యాలయం పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అన్నీ కూడా కార్యక్రమాలన్నీ ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది. అలాగే మేము కూడా అవైలబుల్గా ఉంటాం. కొంచెం మార్నింగ్ టైం అంచుపేటలో ఉన్న మధ్యాహ్నం నుంచి అంటే సాయంత్రం పూట పెద్దాపురం ఆఫీస్లో సార్ కానీ మేము కానీ ఉంటాం. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఏమున్నా సరే మీరు మార్నింగ్ టైం అయితే అక్కడ, మధ్యాహ్నం నుంచి కానీ సాయంత్రం అయితే ఇక్కడ కూడా మనం చూసుకునేలాగా అరేంజ్మెంట్ చేయడం. అలాగే ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ పెడుతున్నాం. అలాగే ఈరోజు కూడా గ్రీవెన్స్ కార్యక్రమం కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుందామని అనుకుంటాం. అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.
మన శాసనసభ్యులు చిన్నాజప్ గారు మాట్లాడే అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి భవనాన్ని చిన్నాజప్ గారికి, అదేవిధంగా శివ నాయకులు, రాబోయే నాయకులు రంగనాథ్ గారిని చాలా సంతోషం. ఈ రోజున దాదాపు నూతన కార్యాలయం తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణ గారికి, అదేవిధంగా మన బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ నూతన గృహంలో ఈ ఆఫీస్లో మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క ఆఫీస్ గతంలో మనకి ఆఫీస్ ఉంటుంది, కానీ అది ఖాళీ చేయడం వల్ల మళ్ళీ నూతనంగా మన భవనాన్ని సొంతంగా కార్యాలయాన్ని నిర్మించుకోవడం కూడా మనందరికీ కూడా ఆనందదాయకమైన విషయం అని చెప్పేసి మీ అందరికీ కూడా మనం చేస్తాం. మరి ఇక్కడి నుంచి మనం గ్రీవెన్స్ ప్రతి శుక్రవారం కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మనం ప్రతి వారం కూడా శుక్రవారం మన గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకుంటూ ఎవరికైతే ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని నేరుగా శాసనసభ ద్వారా పరిష్కారం చేయడానికి ఈ గ్రీవెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున మనం నూతన కార్యాలయంలో మనం ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. మరి భవిష్యత్తులో మన రాజప్ప గారికి కానీ రంగనాథ్ గారికి కానీ భవిష్యత్తులో మంచి పదవులు వచ్చి మరి రాబోయే రోజుల్లో ఇంకా మన తెలుగుదేశం పార్టీతో పాటు నాయకులందరూ సమస్యలు ఉంటే మనం మరి ఎమ్మెల్యే గారి ద్వారా మనం ఇవన్నీ కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని తెలియజేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కూడా శ్రీ భవనంలో నేను చంద్రబాబు పెద్ద పని తీసుకున్నాడు. నేను సామర్కోటలో ఒకటి మన ఇంగ్లీష్ నుంచి అంటే ప్రజలకు అందుబాటులో ఉండడానికి కూడా చేయడం. అదే కాకుండా సామర్కోట పట్టణంలో కానీ ఇలాగ 4 ప్లేసులు 4 మండలాల్లో పెట్టింది మనకి ఇంకా అందుబాటులో. దాని 10 శుక్రవారం కూడా ఈవెంట్ చేయాలి, మీటింగ్ పెట్టాలి, కార్యకర్తలు మీటింగ్ పెట్టాలి, ఈవెంట్ తీసుకోవాలి. ఈవెంట్ సాల్వ్ చేయడానికి మనం పోతే ఈవెంట్ సాల్వ్ చేసి 1000 పైగా అప్లికేషన్ కూడా 8 పేజీల వరకు కూడా సాల్వ్ అయ్యింది. ప్రతి విషయాన్ని కూడా గవర్నమెంట్ చెప్పడం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కరించాలని చెప్పి వీరవుతుంది. మీరు అందరూ గమనించబట్టి మనం సమస్యల్ని మనం తీసుకోవాలి. వాటిలో కానీ గ్రామాలు ఇంటికి సమస్య మనం తీసుకుని రావాలి వెళ్ళాలి. అందుకని మనం ఏం చేస్తామంటే సమస్య ఉంటుంది, సమస్యలు పోవడం మనం వెళ్ళినప్పుడు మాత్రం ఈ సమస్య ముందే ఇంట్లో ముందే ఆ సమస్యని మనం తీసుకుని మనం పరిష్కారం చేస్తామని. అలాగే మనకి మరి 14లో మీకు రాకపోతే కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజాపురంలో ఆఫీస్ సెటిల్మెంట్ ఇవి కూడా మొదలుంటుంది. మరి ప్రజాపురంలో ఇబ్బంది వచ్చిందంటే మనకు అర్థమైన ఆలోచన ఎందుకంటే పార్టీ చాలా చురుకుగా పరిస్థితి. చాలా మీకు ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ రాకపోయినా రాకపోతే మాకేమో మండపాటి పెట్టిన చాలా కలుపు చూస్తున్నాయి. ఏంటి 11, 12 మన నియోజకవర్గం 50 మంది అలా మధ్యాహ్నం 3 గంటలకల్లా బయలుదేరాలి. ఆ పేర్లు కూడా ఇంప్రూవ్ చేసిండు ఇచ్చాడు. నాకు పార్టీ రమారావు మనకి పెద్ద 7 బూత్ ఆ బూత్ కూడా మనం జగత్తం జాయిన్ చేయాలి. వాటిలో జాయిన్ చేసి దానికి బలపడతానికి కూడా దానికి కూడా మన నాయకులు. అలాగే సమస్యలు ఏమన్నా సమస్యలు ఉన్నాయి మళ్ళీ వస్తే
ఉన్నందుకు మన దృష్టికి ఆ పరిష్కారం కూడా చేస్తామని చెప్పి మనం జిల్లా లెవెల్ ప్రాంతీయ లెవెల్ సీఎం గారి లెవెల్ మేము కూడా సంబంధించిన కూడా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినాయి మీకు అవ్వకపోతే తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఇది ఫుల్ టైం మరి మన నిజంగా ఎలా నడుస్తుంది ఇక్కడ కూడా ఫుల్ టైం నడితే ఇక్కడ కూడా ఒక స్టాఫ్ ఉండవు స్టాఫ్ అట్లా మీరు కదా రావట్లేదు ఏపీ ఏ కాగితానికి ఇక్కడ రావచ్చు తప్పనిసరిగా ఫుల్ టైం పని ఇంకా బాగా అందుబాటులో ఉండేలాగా ఇప్పటికీ మనం స్టేట్ పార్టీలో బాగా అందుబాటులో ఉన్న బాగుందని చెప్పి మనకి చెప్తారు ఇంకా అందుబాటులో రావాలి ఆ పర్సెంటేజ్ కూడా 5% గ్యాప్ 10% మనం చేయాలని ఆలోచించి పూర్తిగా ఫ్యామిలీ కేటాయించి మనం పనిచేద్దాం మొన్న దాకా కొంచెం ఆరోగ్యం సెట్ అయిపోయింది ఎంతప్పుడు ఎంత ఫుల్ టైం అయినా కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే బాబీ కూడా ఇవాళ ఎక్కడైనా పుట్టిది కానీ అలాగే పరామర్శ కానీ కూడా సరే అఫీషియల్ కార్యక్రమం కానీ అఫీషియల్ కార్యక్రమం ఎందుకంటే ఇవాళ టైం అంతా కూడా ఇవాళ ఒక కార్యక్రమం ఉందంటే ఇంకే రోజు 10 కార్యక్రమం 10 తిరగాలి కట్టుకుంటాం నేను వెళ్తున్నాను ఆడుతున్నాను మీరు కూడా గ్రామాల్లో నేను రాకపోయినా బాబీ రాకపోయినా కూడా అడిగేది అది కవర్ చేసి అది నాకు విలువైన బాధ్యత అలాగే ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేదా మీటింగ్ పెట్టడం కానీ నేను కూడా చేసి రెగ్యులర్గా మా ఇక్కడ నుంచి ప్రెస్ మీట్ కూడా ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటాయి అలాగే మీటింగ్ జరుగుతూ ఉంటాయి ప్రతి శుక్రవారం కూడా ఈవెంట్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది అలాగే మా ఆయన పెట్టడం కూడా ఎక్కడ గ్రామానికి కూడినప్పుడు మేము కూడా అక్కడ కూడా వస్తాం ఎవరైనా కూడినప్పుడు గ్రామానికి వచ్చి అక్కడ కూడా అలాగా సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరూ కూడా కమిట్మెంట్గా పనిచేస్తాం ఇదే చేసుకుంటున్నాను అందరూ కూడా మీటింగ్ రోజు మీటింగ్ చేస్తున్నాయి రోజు మీటింగ్ చేస్తున్నాయి అయ్యేది అందరూ అలాగే మనకి ఎందుకు కూడా మాకు